ఆ గోపీచంద్ గడి చెల్లెలకి సుందర కుమార్కి లవ్ ట్రాక్ నడుస్తుందన్నమాట. బండి ట్రాక్ తప్పి లూప్ లైన్ లో పడింది ఏంటి? ఈ విషయం గోపీచంద్ గడి తెలిస్తే ఇంకేనా ఉందా? అయ్యి బాబోయ్, మళ్ళీ నీకు డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణాలకు వచ్చి పడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల నా చీటీ పాడక టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? అబ్బా ఇల్లేంటి కలుక్కుమంటుంది. అలా అల్లరి చేస్తే నాకు చిరాకు ఉంటది. ఇప్పుడు ఏం చేస్తున్నాను? రైలు ఇంజన్ కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల నా చీటీ పాడ టైం అవుతుంది అంటుంటే ఆల్రెడీ మానిమన్నాను. ఏంటిది? ముందా రాదా అప్పను పగలు రాత్రులు ఓటే క్యాసెట్లు కోలా. ఇద్దరికిద్దరు భలే దొరికారు. నీదేమో చీట్లు కోలా, దాన్నేమో క్యాసెట్లు కోలా. అసలు అసలు మిమ్మల్ని కాదు ఆ దివాకరంగానే పట్టుతున్నాను. ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క. తినేస్తున్నాడు, ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మే. అబ్బా నువ్వు గట్టిగా పట్టించావు. పొలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని. పొరపాటుని వేలాడు మనకు కనిపించాడనుకో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏ గోడ మేంచో స్టూల్ మేంచో కిందకి తోసేసి చెవిలో ఈ వైర్లో ఎట్టేసి ఇదో ఏమే నీ చేతే స్విచ్ చేయించేస్తాను. అప్పుడు హార్ట్ ట్రబుల్ మనకు కాదు వాడికి వస్తది. అర్థమైందా? ఇప్పుడు ఎలా? సమయంది ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చోనీడు వంగోనీడు ఊపిరి సలపనీడు ఏపుకు తినేస్తున్నాడు అనుకో. నేను ఊ అనకుండా స్విచ్ చేసావంటే నా పుచ్చ ఎగిరిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను ఊ అంటాను అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో ఊ అంటాడా? చిన్నదారు చిన్నదారు అయ్యో ఏమైంది? షాక్ కొట్టిందా? షాక్ కొట్టడం ఏమిటయ్యా? మనిషి బెలిగిందిరి పడిపోతాను. ఏం పర్లేదు. చిన్నదారు చిన్నదారు అప్పుడప్పుడు షాకులు తగలడం ఒంటికి చాలా మంచిది. గుండె నొప్పున్న మనుషులకైతే మరీ మంచిది. ఈయనకే ఉందయ్యా గుండిపోటు. ఉందంటే గుర్తొచ్చింది. ఆ వరలక్ష్మి గారింటో మీకేదో చీటీ పాట అన్నట్టు. ఈ గొడవలో పడి మర్చిపోయాను. చెల్లై ఈ మనుషులకు వచ్చి చూసుకో. అలాగే అక్క. అబ్బా ఆయన నా ఒళ్ళో హాయిగా రెస్ట్ తీసుకుంటాడు కదా, మీరు వెళ్ళండి. దమయంతి గారు, పెద్ద పని మీద వచ్చానండి. మన కాలనీలో నేను వీడియో షాప్ పెడుతున్నాను. ఏమిటి వీడియో షాప్ పెడుతున్నావా? మరే ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. కాకపోతే ఓ 10,000 క్యాష్ తగ్గిందండి. అది గాని మీరు సత్తే 10,000 ఇచ్చారనుకోండి 1-2 నెలల్లో ఎంత ఇద్దామబ్బా 10 రూపాయలు వడ్డేసి తిరిగి ఇచ్చేస్తాను. ఏమండి, నా షాపులో ఉన్న వీడియో క్యాసెట్లన్నీ జీవితాంతం మీరు ఫ్రీగా చూడొచ్చు. అప్పుడియా అంటే అరవనాడు అప్పుచ్చి దీన్ని పట్టించాడు. చెప్తా వీడి సంగతి. ఏ భాగ్యం టీవీ అన్ని తినేస్తున్న నా కొడుకు. బొత్తిగా మనశ్శాంతి లేదండి సోమేశ్వర గారు. ఎలా ఉంటుందో మనశ్శాంతి? అయినా తప్పు కుర్రాది కాదు నీది. నీకు 1,00,000 సార్లు చెప్పాను. ఆ దొడ్లో దక్షిణ వైపు గోడ 50 అడుగులు ఎత్తి చేసి ఉత్తరాన ఉన్న గోడ మొత్తం కొట్టేయమని. ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినిపించుకో. ఏమప్పా సాపాడాచా? ఏంటి బొంకరగా మాట్లాడుతున్నావు? వేళ స్ట్రైట్ గా మాట్లాడాలంటే మన కాలనీలో నేను వీడియో షాప్ పెడుతున్నాను. ఒక్క 10,000. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? బ్లాక్ మెయిల్ హౌరోమేర్ అంతా ఓల్డ్ ఫ్యాషన్. మనకు కావాల్సిన డబ్బు. నీలాంటి అబద్ధాలు కొరికి చచ్చిన ఇవ్వరు. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో. ఎవరితో చెప్పడం నాకేం కర్మ. ఒకే ఒక వ్యక్తితో చెప్తాను. రామ్మూర్తి గారు, ఏ తీగ పువ్వును ఏ కొమ్మ పిలిచేను. రామ్మూర్తి గారు, ఎర్ర పేపర్లు ఎవరండి? పక్కింటి రాజన్ గడివి. మా సంటోడు ఏడుస్తుంటే బొమ్మలు చూపించడానికి తెచ్చుంటుంది మా భాగ్యం. ఓహో, అరవందది చాలా రోజులైందిలేండి. ఎంత దారుణం అండి. కోయంబత్తూరులోనంట అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యని ముక్కల కింద నరికేసి గోని సంచులో కట్టి రైల్లో పారేసానంటే ఎవడం. ఏమండి, అడుగు చిన్న పిల్లడు కూడా ఉన్నాడంట. ఏమండి రామ్మూర్తి గారు, మీరే అక్కడుంటే ఏం చేసేవారండి? ఏం చేసేవాడినా? కత్తెదిరా ముక్కల కింద కాదు ఖైమా చేసిండేవాడిని. ఆడోడండి అబ్బాయి గారు. అసలు ఎలాంటి వాళ్ళండి మన మెరకి జంక్షన్ లో ఊరేగించాలండి. ఊరేగించడం ఏంట్రా యాదవా? ఏకంగా ఉరి తీసేయాలంతే. చూసికిరా. దివాకరం, దాహానికి నీళ్ళు అడిగావుగా, ఇదిగో డబ్బు.
ఏమండి రాజన్ గారు వణక్కం. ఏంటి డ్యూటీకి వెళ్తున్నారా? ఆమా ఏమప్పా ఇటు వచ్చినావు? అప్పలేదు కాపాలేదు. మన కాలనీలోనే నేను వీడియో షాప్ పెడుతున్నాను, కొద్దిగా డబ్బు కావాలి. డబ్బా అదే దుడ్డు అప్పుడప్పుడు మీరు భాగ్యానికి ఇస్తుంటారు కదా, అది. డబ్బా ఇల్లే అప్ప. ఒక్క 5,000 బ్రదరు, 5 నెలల్లో తీర్చేస్తా కదా. పాప అంత డబ్బు మనకెక్కడిది? మీ ఫ్రెండ్ గోపిచంద్ వాడు ఉండాడు కదా, వాణ్ణి అడుగు. దొంగ నోట్ల వ్యాపారం చేస్తుండ కదా. ఓహో, ఈ విషయం నాకు ఇంతవరకు తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఈ విషయం వెళ్ళి వాడితో చెప్పా. ఏమప్పా చంపేస్తుడు వాడు. చంపడు, ఒక కాలో చేయ తీసేస్తాడు. నన్ను భయపెట్టకప్ప, నీకు 5,000 ఇస్తానప్పా. ఏడు చిన్నారా ఏంటి కళ్ళు జోబులో పెట్టుకుని కానీ సైకిల్ దొక్కుతున్నారా? కాదురా, కత్తి బొడ్లో పెట్టుకొని తిరుగుతున్నాను నీ కోసం. ఏరా, నా కరెంట్ షాక్ కొట్టించేసి మా ఫ్యామిలీస్ ని మాయ చేసి క్యాసెట్ పోతావా? 4,500 తలుచుకుంటేనే నవ్వు ఎడుపు కలిపి వచ్చేస్తున్నాయి. అంత పెద్ద అమౌంట్ చూస్తుంటే మనసు పాడైపోయి అర్జెంటుగా అడిగి పంతులు మనల్ని పుల్లికాలంలో పోసేస్తే కడ్రాయితో కబడ్డీ. ఇదిగో చిన్నారారు, మనలో మనం మాటండి. ఉన్న పడంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఊరై చిన్న మీరే నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోరా అంటే ఏం కోరుకుంటారు చెప్పండా? మరి ఎవరితో చెప్పకూడదు. భాగ్యంతో ఒక్క చాలు. చెయ్. ఏం తప్పట? మరి బ్రహ్మదేవుడు అంత చోటు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఇదే కోరుకునేది. ఇదిగా ఓ 12,000 మీరు కాదనుకుంటే జీవితాంతం భాగ్యం మీ కాలగాడ పడి ఉంటది. ఏంటి 12,000? ఆ. నేను 13,000 ఇస్తాను. పడండి మనం. ఆ మాట మీద నిలబడాలి. ఇప్పుడే వస్తా. ఇదిగో భాగ్యం గారు. ఏమిటి మళ్ళీ వచ్చావు? అబ్బా అది కాదండి, ఇందాక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వే విషయం చెప్పక్కర్లేదు, వెళ్ళు. అది కాదండి, నేను భక్త ప్రహ్లాద క్యాసెట్లు పెడుతున్నాను. అదేనండి మీరు ఎప్పుడు అడుగుతుంటారు. ఈ విషయం ఎవరితో చెప్పకండి. భాలేవాడివయ్యా, నేనెందుకు చెప్తాను? మరి అలా నవ్వితే కుదరదు. చెప్పరా, నాకు ఒట్టేయండి. నా మీద నమ్మకలేదా? అబ్బా నమ్మకం ఉందలే, మీరు ఒట్టేయండి చెప్తాను. సరే ఒట్టు. అయ్యి బాబోయ్, ప్రామిస్ చేసేస్తుంది. ఒప్పేసుకుందన్నమాట. ఏదో పేను కొడుకులు లేకపోతే మన ఫేస్ బ్యూటీకి ఏం కొరవా? ఇదిగో చిరారారు, భాగ్యం ఏమందంటే నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అంత అర్థమైపోయింది. ఓకే ఓకే. ఏంటి అలరి? ఆ భాగ్యం వాడు సంటోడికి బంగారపు మామిడి పిందెలు మొలతాడు చేసుకుంటుందట. మరి ఆ 13,000 ఇచ్చేస్తే బాగుంటుంది కదా. ముందులేంటే కలుక్కుమంటుంది. చ్చ, 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 చ్చ. పవిత్రమైన ప్రేమ కూడా ఈ డబ్బడ్డం ఏంటయ్యా? తప్పదంటావా? మరి ఆ రాజన్ గారు సర్లే, బ్యాంక్ వెళ్దాం పద. అందరూ వచ్చేసినట్టున్నారు, మొదలెడతావా? ఈ నెల నాకు అడ్డు రాక్స్ వచ్చి పిల్లి. మా ఖర్చులు చాలా ఉన్నాయి. మా అక్కయ్య గారు అమ్మాయి పెద్ద మనిషి అయింది. నేను పెద్ద మనుషులు అవ్వాలనుకుంటున్నాను మన కాలనీలో వీడియో షాప్ పెట్టి. కాబట్టి దయచేసి ఈ నెలపాట మీరందరూ నాకు వదిలేయండి. అర్జెంట్ గా వచ్చి చీటీ పాడేస్తానంటే ఒప్పుకుంటానేంటి? దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అమ్మో మీరు అలా అంటే కుదరదు. సారీ అక్కయ్య గారు, మీరు ఒకసారి లోపల రండి. ఏమండి, రేపు నా వీడియో లైబ్రరీకి స్టేట్ బ్యాంక్ వాళ్ళు 2,15,000 లోన్ ఇస్తున్నారు. ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద ₹1,00,000 కట్టాలి. నా దగ్గర 78,000 ఉన్నాయి. మా గోపీచంద్ గారు ఊళ్ళో ఉన్నట్టయితే వాడి దగ్గర తీసుకునేవాడిని. అంచేత ఈ పాట పాడవలసిందే. కావాలంటే రేపు నాకు వచ్చే 2,00,000లో మీకు 1,00,000 ఇస్తాను. సైలెంట్ గా వడ్డీకి తిప్పుకుందరు కానీ ఇక వేరే మాట్లాడకండి. మరి ఇన్స్టాల్మెంట్లు నెల కరెక్ట్ గా కట్టేయాలి. మీ గోపీచంద్ర అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టాలని చూసావనుకో, నేను ఒప్పుకోను. భలేవరే. నా పాట 50,000. ఏంటిది? చీటీ పాట అనుకున్నావా, సినిమా పాట అనుకున్నావా? ఇదిగో దివాకరం, తీసుకునేది కాదు వదిలేసేది పాడాలి. బొత్తిగా నాలెడ్జ్ లేనట్టుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏమండి, ఏ సన్నాసితమైన పాడేసి ఎగ్గొట్టేసాడు అనుకోండి, ఏం చేస్తారు? పళ్ళు రాలగొడతాం. మనం వాళ్ళు కొట్టం ఎందుకు? పోలీసు రిపోర్ట్ ఇస్తే వాళ్ళే వాళ్ళు కొడతారు. మీరు నోరు మూసుకోండి, తెలిసి తెలియని వాగుడు. ఇది లైసెన్స్ లేని బిజినెస్. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ముందు మన పళ్ళు రాలగొడతారు. కరెక్ట్ కరెక్ట్. ఈ రిస్క్ ఏదో బానే ఉన్నట్టుందే. ఇది 50,000 రూపాయల చీటీ పాట. నా కమిషన్ 2,000. నా పాట 5,000. 7,000. 10,000. 12,000 కొందా? 12,400. 13,000. ఇగో దివాకరం, నువ్వు పాడమేవా? 35,000. ఇదిగోనయ్యా, నెలలో కట్టడం మర్చిపోకే. థ్యాంక్స్. నా షాప్ ఓపెనింగ్ కి మీరంతా రావాలమ్మా. రిబ్బన్ కటింగ్ ఎవరో తెలుసా? ఎవడో పనికి మాలి 80 ఉంటాడులే. మీరే. ఏంటి బావా, వాడికి నాకు బొత్తిగా పడదు కదా.
అలాంటిది రిబ్బన్ కటింగ్ కి నన్ను పిలిచాడేమిటి? ఏం నీకు అర్థం కాలేదా? నాకు అర్థమైపోయింది. ఆ, జీవితంలో బాగుపడాలనే ఓ నిర్ణయానికి వచ్చి ఈ షాప్ పెడుతున్నాడు కదా, ఆ. అలాంటి వాళ్ళకి నీలాంటి గొప్ప వ్యక్తుల ఆశీస్సులు ఎప్పుడూ అవసరం ఉంటాయి. ఆశీస్సులు ఆశీస్సులు. లులులులులులులు. తప్పండి, తప్పండి. తప్పకోండి 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 దండ నమస్కారం అండి. నమస్కారం. రండి. ఇలాంటి అదృష్టం ఎంతమంది దొరుకుతుంది బావా? ఉమ్, ఈ దివాకరం గత జన్మలో నీకు చాలా పెద్దగా ఉన్నప్పుడు పోయింది. ఆ జీన్మూర్తి గారు మీరు తప్పుకోవాలి. తప్పుకోండి తప్పుకోండి. అమ్మో ఏంటి అవమానం? అవమానం ఏంటండి, ఇది వెరైటీ కటింగ్. నా వల్ల కదే బాబు. బావా ఏంటి ఏంటి నీ గొడవ? దండ తీసేసుకుంటారు. నా వల్ల కాదు బావా. అదేమిటి అన్నయ్య గారు, ఇంతవరకు వచ్చాక ఇప్పుడు కుదరదంటే ఏం బాగుంటుంది నేను చెప్పండి. ఓపెనింగ్ చేయలేనమ్మా. భయపడతారేమిటండి? తప్పుకోవే. స్వామి గారు ఇది మీ ఒక్కరి వల్ల అవ్వాలి. నా వల్ల కాదయ్యా బాబు. చూడండి సోమయాజు గారు, మీ వల్ల కాకపోతే ఇంకెవరు వల్ల అవుతుంది చెప్పండి. అంతేనంటావా? దొంగ చూస్తే చాలా పెద్దదిగా ఉంది. ఓపెనింగ్ చేసేయమంటావా? అంతే మరి. అయ్యో బాబోయ్, మొదలెడితే ఎప్పుడు జోలిద్దు. ఆ,